పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో 18 నెలల పాటు సంచరిస్తాడు. ఈ సింహరాశిలో సంచరించేటటువంటి రోజులలో వృశ్చిక రాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయం తెలుసుకుందాం. 10వ స్థానం అంటే కర్మస్థానం, వృత్తి స్థానం, ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం. 10వ స్థానం అంటే మన జీవిత మార్గాన్ని, మనం చేసేటటువంటి వృత్తిని, మన యొక్క అధికారాన్ని, మన యొక్క బాధ్యతలను, ఇవన్నీ కూడా మనకు 10వ స్థానంలో తెలియజేస్తుంది. కేతువు 10వ స్థానంలోకి వచ్చినప్పుడు 10వ స్థానం కొద్దిగా వీక్ అవుతుంది. అంటే చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా ప్రవేశిస్తూ ఉంటాయి. ఎంత బాగా హార్డ్ వర్క్ చేసినప్పటికీ, ఎంత గొప్పగా పనిచేసినప్పటికీ ఇంతేనా చేసేది అనేటటువంటి భావన కలుగుతుంది. ఈ 18 నెలలు వృశ్చిక రాశి వారికి 10వ స్థానంలో కేతువు సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే వృత్తిపరమైనటువంటి అస్థిరత్వం కలుగుతుంది. ఏదో ఒక కారణంతో ఉద్యోగం మారటం, వ్యాపారాలు మార్చడం, రకరకాలైనటువంటి ప్రొఫెషనల్ ఇన్బ్యాలెన్స్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అలానే ఊహించినటువంటి విధంగా ట్రాన్స్ఫర్ జరగటం కానీ, దూర ప్రాంతాలకు వెళ్ళిపోవటం కానీ, రకరకాలైనటువంటి వృత్తి సమస్యలు అనేవి కలుగుతాయి సహజంగా. అసలు వృశ్చిక రాశి వారికి ఓవరాల్గా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఫలితాలన్నీ గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నాను. అంటే గోచారం ఆధారంగా మనకు 10th హౌస్లో కేతు వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పిన ఫలితాలు కలుగుతాయి. ఒకవేళ ఎవరైనా అసలే తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతుంటే ఖచ్చితంగా మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇంకా ఎవరికైతే కేతు మహర్దశలు కానీ, కేతు అంతర్దశలు కానీ జరుగుతూ ఉంటాయో అటువంటి వారికి దాని యొక్క ప్రభావం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే 10వ స్థానం అనేటటువంటి జీవిత మార్గాన్ని, వృత్తిని, అధికారాన్ని, బాధ్యతను సూచిస్తుందని చెప్పుకున్నాం. అంటే కేతువు ప్రధానంగా కేతువు యొక్క క్యారెక్టర్ ఏమిటి అంటే కేతువు ఒక రకమైనటువంటి మోక్షకారకుడు, విరక్తి కలిగిస్తాడు. అంటే చేసేటటువంటి పనిలో ఒక రకమైనటువంటి వైరాగ్య భావాన్ని కలిగిస్తాడు. సాక్రిఫైజింగ్ నేచర్ కూడా కలిగి ఉంటాడు. తత్వచింతన అంటే చాలా తత్వచింతన అంటే లాజికల్గా ఆలోచించేటటువంటి విధంగా మారుతూ ఉంటాడు. కొన్ని రకాలైనటువంటి రహస్య శక్తులకు కూడా కేతువు సంకేతం అవుతాడు. ఇక్కడ ఈ కేతువు మీకు 10th హౌస్లోకి వచ్చినప్పుడు జరిగేటటువంటి ప్రధానది ఏంటంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో, సామాజిక స్థితిలో అనేక రకాలైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు, ఇప్పటిదాకా మీరు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కొద్దిగా మసకబారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కీర్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అదనపు బాధ్యతలు అనేటటువంటివి పెరిగిపోతూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఆ పనులు ఏవి కూడా స్పీడ్గా ముందుకు వెళ్లకుండా కొంచెం స్లోగా నత్తనడకలాగా నడుస్తూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నడుపుతున్నటువంటి వారికి దీని యొక్క తీవ్రమైన ప్రభావం ఉండదు. కానీ అధర్మబద్ధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా దాని యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 10వ స్థానంలో కేతు వచ్చినప్పుడు అందరికీ ఉద్యోగపరంగా సమస్యలు కలుగుతాయా అంటే 90% ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. అవి ఎవరికి ఎక్కువగా వస్తాయంటే వ్యక్తిగత జాతకంలో కూడా 10వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం కనుక ఉండి గోచార రీత్యా కూడా వచ్చినప్పుడు దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటి వారికి సాధారణంగా ఉద్యోగపరమైనటువంటి డెవలప్మెంట్స్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే కేతు మహర్దశ కాకుండా వేరే మహర్దశ జరుగుతున్నటువంటి వారికి మాత్రం ఉద్యోగపరమైనటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ 10వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు పదవుల మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే డిజిగ్నేషన్స్ అనేటటువంటివి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్నటువంటి డిజిగ్నేషన్ నుంచి వేరే డిజిగ్నేషన్కి, దాని నుంచి మరొక దానికి, ఈ రకంగా డిజిగ్నేషన్స్ అనేటటువంటివి మారిపోతూ ఉంటాయి. గతంలో చేసినటువంటి సంఘటనలకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి అపఖ్యాతులు, అప్రతిష్టలు కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వారికి కేతువు విశేషమైనటువంటి మేలు చేస్తాడు. ఎవరైతే రీసెర్చ్ రంగంలో ఉన్నారో అటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలానే
ఇక్కడ సాధ్యమైనంత వరకు దశమ స్థానంలో కేతు వచ్చినప్పుడు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో ఆ మౌనం పాటించడం, అవసరమైనటువంటి వాటి వరకే సమాధానం చెప్పడం, అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం వల్ల కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటి తగ్గుతుంది. తర్వాత మన జీవనాధారం ఏమిటంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు. కారణం ఏంటంటే దశమ స్థానంలో కేతు వచ్చాడు. అవి బాగుంటేనే ఆర్థికంగా మనం డెవలప్ అవుతాం. మరి దశమ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఆదాయ మార్గాల మీద కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలిగిస్తాడు. ఇప్పటిదాకా బ్రహ్మాండంగా ఆదాయ మార్గంలో ఉన్నటువంటి వారు కూడా ఆదాయ మార్గాలు కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అంటే ఏదో ఒక రకంగా ఆదాయాలకు ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఖర్చులు తగ్గించుకుంటూ ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్థిరమైనటువంటి ఆదాయ మార్గాన్ని ఖచ్చితంగా ఈ మాసం ఈ 18 నెలల పాటు వృశ్చిక రాశి వారు అట్టి పెట్టుకోవాలి. అంటే ఒక ఖచ్చితంగా స్థిరమైనటువంటి ఆదాయ మార్గాన్ని కనుక చూసుకోకపోతే ఆర్థిక సమస్యలతో కొంచెం వృశ్చిక రాశి వారు ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పబ్లిక్లో ఉన్నటువంటి వారికి, రాజకీయాల్లో ఉన్నటువంటి వారు కానీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కానీ ప్రజలతో మమేకం ఇవ్వటం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క గౌరవం కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే పేరు ప్రఖ్యాతులు లేకుండా పనిచేయడానికి, అంటే ఒక పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తులుగా పనిచేసే అవకాశాలు కూడా వీరికి వస్తూ ఉంటాయని చెప్పాలి. తర్వాత కుటుంబ పరంగా కనుక తీసుకుంటే కుటుంబ పరంగా అదనపు బాధ్యతలు కూడా పెరిగిపోతూ ఉంటాయి. వ్యక్తిగత సమయం అనేటటువంటిది కూడా తగ్గిపోతూ ఉంటుందని చెప్పాలి. ఇక్కడ ఈ మీకు దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉంచినప్పుడు తల్లిదండ్రుల ఆరోగ్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. వారి ఆరోగ్యంని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఈ దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు మానసికమైనటువంటి ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. హృదయ సంబంధమైన సమస్యలు కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. అలానే కండరాల నొప్పులు కానీ, నిద్రలేమి కానీ, ఒత్తిడి వలన కానీ రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశాలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి ఉంటాయి. మరి వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే గొప్ప ఫలితాన్ని పొందుతారంటే ప్రతి మంగళవారము మరియు శనివారము ఉలవలు దానంగా సమర్పించడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ దానం ఇవ్వడానికి తీసుకునేటటువంటి వాళ్ళు కనుక మీకు దగ్గరలో కనుక లేకపోతే వాటిని గోవుకు ఆహారంగా సమర్పించడం వలన కూడా మంచి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు నల్ల నువ్వులతో తయారు చేసినటువంటి నూనెతోటి దీపాలు వెలిగించి తిలదానం సమర్పించడం వలన దశమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం తొలుగుతుందని చెప్పాలి. వృత్తిపరంగా కనుక తీసుకుంటే బాధ్యతలు పెరుగుతాయి. సీక్రెట్గా పనిచేయాలి. కొన్ని రహస్యమైనటువంటి విషయాలను బయటకు వెల్లడించకూడదు. అలానే చెప్పాలంటే ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే స్థిరమైనటువంటి ఆదాయ మార్గాలను చూసుకుంటూ ఉండాలి. సామాజిక పరంగా కనుక తీసుకున్నట్లయితే పేరు ప్రఖ్యాతులు కొంచెం మసకబారే అవకాశాలు ఉంటుంది. కాబట్టి అటువంటి విషయాల్లో కొంచెం అంటే అనైతికమైనటువంటి పనులు చేయకుండా ఉండాలి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఒత్తిడి పెరుగుతుంటుంది, అలసట పెరుగుతుంది. కాబట్టి మెడిటేషన్, ప్రాణాయామం మొదలైనటువంటివి చాలా అవసరం వీరికి. తర్వాత ఆధ్యాత్మికంగా కనుక తీసుకుంటే ఎక్కువగా వీళ్ళు గణపతి ఆరాధన చేయటం అనేటటువంటిది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ఇవి వృశ్చిక రాశి వారికి కేతు వలన కలిగేటటువంటి ఫలితాలు. దీనితో పాటు ఒక అద్భుతమైనటువంటి పరిహారం చేయటం వలన కూడా ఒక గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఆ అద్భుతమైన పరిహారం ఏమిటంటే దశమ స్థానంలో కేతు వచ్చాడు కాబట్టి ఇక్కడ ఎవరికైనా సరే పేదవాళ్లకు దుప్పట్లు దానంగా సమర్పించడం వలన కానీ, దుప్పట్లు ఇవ్వటం కానీ, లేకపోతే మినుములతో తయారు చేసినటువంటి ఆహార పదార్థాన్ని ప్రవహించేటటువంటి నీటిలో జలచరాలకు ఆహారంగా ఇవ్వటం వలన కానీ దశమ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కొంతవరకు తొలగుతుంది. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలతో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే గోచార రీత్యా ఈ విధంగా కనిపిస్తుంది. మీకు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు కనుక కనిపిస్తే ఖచ్చితంగా ప్రతి సమస్యకి పరిష్కారం ఉందండి. పరిష్కారం లేనటువంటి సమస్య లేదు. మనము అంటే వ్యాధి ఏంటో తెలుసుకొని దానికి తగిన విధంగా మందు వేస్తే వ్యాధి నయమైపోతుంది. అలానే వ్యక్తిగత జాతకంలో ఎక్కడ దోషం ఉందో చూసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేసుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి దశమ స్థానంలో కేతు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.